బ్రేకింగ్ లో చూస్తున్న మహారాష్ట్ర జార్ఖండ్ ఫలితాల్లో హోరాహోరీ కొనసాగుతోంది. మహారాష్ట్రలో బీజేపీ కూటమి హవా చాటుకుంటోంది. మహారాష్ట్రలో మ్యాజిక్ ఫిగర్ ను సైతం మహాయుతి కూటమి దాటేసింది. అయితే జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు మాత్రం ఉత్కంఠ రేపుతున్నాయి. జార్ఖండ్ లో బీజేపీ కాంగ్రెస్ మధ్యే హోరాహోరీ నడుస్తోంది. వైనాడ్ లోక్సభ ఎన్నికల్లో ప్రియాంక దూసుకెళ్తున్నారు. 85,000కు పైచిలుకు ఓట్ల మెజార్టీతో ప్రియాంక గాంధీ ఉన్నారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. మహారాష్ట్ర జార్ఖండ్ ఫలితాల్లో హోరాహోరీ అయితే కొనసాగుతోంది. మహారాష్ట్రలో బీజేపీ కూటమి హవా చాటుకుంటోంది. ఆల్రెడీ మహారాష్ట్రలో మ్యాజిక్ ఫిగర్ ను సైతం మహాయుతి కూటమి దాటేసింది. అయితే జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు మాత్రం ఉత్కంఠ రేపుతూ ఉన్నాయి. జార్ఖండ్ లో బీజేపీ కాంగ్రెస్ మధ్య అయితే హోరాహోరీ నడుస్తోంది. అటు వైనాడ్ లోక్సభ ఉప ఎన్నికల్లో ప్రియాంక దూసుకెళ్తున్నారు. 85,000కు పైగా ఓట్ల మెజార్టీతో ప్రియాంక గాంధీ ఉన్నారు. ఇక ప్రస్తుతానికి చూస్తే కనుక ఆల్రెడీ మహావికాస్ అఘాడీ కూటమికి సంబంధించి మహారాష్ట్రలో కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే శివసేనకు సంబంధించి శరద్ పవార్ ఎన్సీపీ, అలాగే మరోవైపు మహాయుతి బీజేపీ, ఏకనాథ్ షిండే శివసేనకు సంబంధించి అజిత్ పవార్ ఎన్సీపీకి సంబంధించి వీరంతా కూడా బరిలో నిలిచారు. అండ్ చాలా ఉత్కంఠ రేపాయి ఎన్నికలు కూడా. అలాగే ఫలితాలు అంతకు మించి మొత్తం అందరికీ కూడా చాలా తీవ్రమైన ఉత్కంఠను కలిగిస్తూ ఉన్నాయి. మొత్తానికి 4,134 మంది అభ్యర్థులు పోటీ పడినటువంటి మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి మహాయుతి కూటమే ఆల్రెడీ ముందంజలో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఆల్రెడీ ఇప్పటి వరకు వచ్చినటువంటి ట్రెండ్స్ పరిశీలిస్తే ఖచ్చితంగా మహాయుతి కూటమి మ్యాజిక్ ఫిగర్ ని సైతం దాటేసినట్టుగా కూడా మహారాష్ట్రలో మనకు అర్థమవుతోంది. అలాగే మరోవైపు జార్ఖండ్కి సంబంధించి ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతూ ఉన్నాయి. మనం హెచ్ఎంటీవీ ఆన్ స్క్రీన్ చూడొచ్చు. ఎన్నికల ఫలితాల మ్యారథాన్ ఈ మార్నింగ్ నుంచి కూడా కొనసాగుతోంది. అండ్ ముఖ్యంగా జార్ఖండ్లో సైతం ఖచ్చితంగా గెలుపు దిశగా మేమే పయనిస్తామని ఆల్రెడీ ఈ బీజేపీ నేతలు కావచ్చు అండ్ మహాయుతి నేతలు కూడా చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించే ఫలితాల వెల్లడి కూడా ఉంది. టోటల్గా 288 సీట్లకి 217 మహాయుతి కూటమి, అలాగే మిగతా 58 కూడా మహావికాస్ అఘాడీకి సంబంధించి మనం హెచ్ఎంటీవీ ఆన్ స్క్రీన్ లైవ్ అప్డేట్స్ చూస్తూ ఉన్నాం. ఈ ఉదయం నుంచి కూడా మొత్తం హెచ్ఎంటీవీ ఎన్నికల ఫలితాల మ్యారథాన్ అయితే కొనసాగుతోంది. అందులో భాగంగా మనం చూస్తూ ఉన్నాం. అండ్ ఈ ఎన్నికల్లో ప్రత్యేకించి ఇటు మహారాష్ట్ర కావచ్చు, అటు జార్ఖండ్ కావచ్చు, 2 చోట్ల కూడా దాదాపుగా మనకి ఇతరులు అంటే రెబల్స్ చాలా కీలకం కానున్నారు అంటూ కూడా వార్తలు వినవచ్చిన నేపథ్యంలో స్పష్టమైన ఆధిక్యం దిశగా మహారాష్ట్రలో చాలా క్లియర్ కట్ గా మహాయుతి కూటమి కనిపిస్తూ ఉంది. మరోవైపు జార్ఖండ్లో నువ్వా నేనా అన్నట్టుగా పోటీ సాగుతోంది. 81 సీట్లకి బీజేపీ 48, అలాగే కాంగ్రెస్ 31 కూడా గెలుచుకుంటున్నట్లుగా అంటే ఫలితాల వెల్లడి తెలియజేస్తోంది. ఒక్కసారి మహారాష్ట్ర వెళదాం. అక్కడ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఏంటి సిచ్యువేషన్? ఆల్రెడీ పోస్టుల బ్యాలెట్ దగ్గర నుంచి